మల్కాజ్గిరిలోనే కాదు, కేవలం హైదరాబాద్ సిటీ అవుట్కట్స్ లో ఉన్న టెంపుల్స్ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఇది అరికట్టడానికి ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు అంటారు? కొత్తగా టోపీలు పెట్టుకొని మేము చిన్న ఉన్నప్పటి నుంచి మౌలాలి ఉంది, తెలంగాణలో ముస్లింలు ఉన్నారు. అప్పుడు ఎవరు టోపీలు బుర్కాలు ధరించి రోజు బహిరంగంగా తిరగకపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య ఎవరు టోపీలు పెట్టుకొని గడ్డాలు పెట్టుకొని బుర్కాలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎంతమంది మల్కాజ్గిరిలో బంగ్లాదేశీలు ఉన్నారు, ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు. వీళ్ళకి ఎంట్రన్స్ ఎట్లా ఈజీగా వస్తుంది? బంగ్లాదేశ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఈజీగా వచ్చేస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి దేశం అంతా తిరుగుతున్నారు. ఎక్కడ మారుమూలు పల్లెల్లో కూడా టోపీలు గడ్డాలు కనిపిస్తున్నాయి. మనము ఎంత పరమత సహనం అంటే టోపీ గడ్డం ఉన్నా కానీ పూజకు సంబంధించిన పూలు పండ్లు కూడా వాళ్ళ దగ్గర కొంటాం. కానీ వాళ్ళ చేతలు ఎట్లున్నాయి? మన గుళ్ళ దగ్గర ఇటువంటి కార్యక్రమాలు, గుళ్ళను దాడులు చేయడం, గుళ్ళను అపవిత్రం చేయడం ఎంతవరకు సహిద్దాం? 1000 సంవత్సరాలైంది సోమనాథ ఆలయంపై దాడి చేసి, మొన్ననే గుర్తు చేసుకున్నాం. ఈ దాడులు 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అంత చేతగాని ప్రభుత్వాల మీరేం చర్యలు తీసుకోరా? వాడు అంటే జైల్లో పెడితే మీ పని అయిపోయినట్టేనా? ఇంకొక దాడి జరగదని మీరు ప్రకటన ఇస్తారా? ఇంకొక గుడి మీద దాడి జరగదు ఇక్కడ నుంచి అని ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి, ముఖ్యమంత్రి నుంచి ప్రకటన రావాలి. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటారు? ప్రభుత్వ నిర్లక్ష్యమే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు బహిరంగంగా రోడ్ల మీద తిరుగుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి బతుకు తెరివిస్తున్నాం. మీరు వ్యాపారాలు చేసుకుంటే మేము బతుకు తెరివిస్తున్నాం. బతుకు తెరివిస్తే మా దేవుళ్ళని తంతారా? మా దేవుళ్ళని అవమానం చేస్తారా? మేము ఎంతవరకు సహించాలి? మేము ఇంకా సహించాం. ఇంకా ఇది ఉధృతం అవ్వాలి. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి, స్పష్టమైన ప్రకటన. ఇంకొక దాడి జరగదు. ఈ రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, పాకిస్తానీలను వెళ్ళగొడతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాలి.